హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇవాళ నేను మా లంచ్ కోసం అని చెప్పేసి తోటకూర పాలకూర కలిపి పప్పు చేస్తున్నాను. రెసిపీ చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ నీట్గా వాష్ చేసుకున్న కందిపప్పు తీసుకోవాలి. అలాగే తోటకూర పాలకూరను కూడా నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని కందిపప్పులో వేసేసుకోవాలి. తర్వాత ఉప్పు, పసుపు, సాంబార్ పొడి అండ్ పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. దీంట్లోనే కారం కూడా యాడ్ చేసుకోవాలి. కాకపోతే నేను మా బాబు కోసం అని చెప్పి కారం వేయలేదు. పప్పు ఉడికిన తర్వాత మా బాబుకి పప్పు తీసిన తర్వాత అప్పుడు నేను కారం యాడ్ చేసుకుంటాను. ఏ కూర అయినా నేను ఇంతే చేసుకుంటాను. మా బాబుకు తీసిన తర్వాత నేను కారం యాడ్ చేసుకుంటాను. కాబట్టి మీరు ముందుగానే అన్నిటితో పాటు కారం కూడా యాడ్ చేసేసుకోండి. ఇవన్నీ ఇక వేసేసుకున్న తర్వాత మనము పప్పు ఉడికించుకోవడమే. పప్పు ఉడికిన తర్వాత పప్పు అనేది మెత్తగా ఉడకకూడదు. మెత్తగా ఉడికితే టేస్ట్ ఉండదు. కొంచెం పదునుగా ఉండాలి. అలా చేసుకుంటే పప్పు, ఆకుకూర పప్పు అనేది టేస్టీగా ఉంటుంది. ఇక ఇప్పుడు మనం ఉడికించేసుకుందాం పప్పుని. పప్పు ఉడికిన తర్వాత నేను మా బాబుకు తీస్తున్నాను. ఇది మా బాబు కోసం పప్పు, కారం లేకుండా. ఇప్పుడు నేను కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను పప్పులో. కారం యాడ్ చేసుకున్న తర్వాత 2 విజిల్స్ ఫుల్గా పెట్టుకుని నేనైతే ఆఫ్ చేసేసుకుంటాను. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఇక గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టుకొని పోపు అనేది చేసుకుంటాను. ఇక్కడ చూపిస్తున్నా కదా, కారం అనేది నేను ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. కారం యాడ్ చేసిన తర్వాత ఉడికించిన పప్పు ఇది మనకు మెత్తగానే ఉడికిపోయింది. మళ్ళీ ఇంకా మనం రుబ్బుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. పప్పులోకి కాంబినేషను నేను ఇక్కడ వంకాయ ఫ్రై చేసుకుంటున్నాను. వంకాయ అండ్ దుంప 2 మిక్స్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను. దీంట్లోకి కొబ్బరి పొడి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. కొబ్బరి పొడి అనేది కొబ్బరి, చిన్నులపాయి అండ్ కారము, ఉప్పు ఇవన్నీ మిక్సీ వేసుకొని రెడీ చేసి పెట్టుకోవడమే. మిక్సీ పట్టుకొని ఇవి ముక్కలు అనేవి ఉడికిన తర్వాత, వేగిన తర్వాత మనము ఆ పొడి యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. పప్పులోకి మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది నేను పోపు పెట్టుకుంటున్నాను. పప్పులోకి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని, ఎండుమిర్చి వేసుకొని, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని తర్వాత ఇవి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ముందుగానే వేసుకోవాలి. పోపు దినుసు వేసుకున్న తర్వాత ఆనియన్స్, తర్వాత మిగతావి వేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత పప్పు అనేది మనం మిక్స్ చేసుకోవడమే. ఇక్కడ చూసారు కదా, నేను ఫ్రై అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఇంతే, ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పప్పులోకి అయితే పప్పు చారులోకి కూడా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది మా నిన్నటి లంచ్ మెను. నిన్ననే అప్లోడ్ చేద్దాం అనుకున్నా, కాకపోతే బాబుకి కొంచెం ఫీవర్గా ఉండి కుదరలేదు. అందుకే ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. మీరు ఛానల్ చూసి నా వీడియోస్కి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్సే నా ఛానల్కి గ్రోత్ ఉంటుంది. మీరు ఇచ్చే లైక్స్ వల్ల, మీరు ఇచ్చే లైక్స్కి ఇంకా కొంచెం గ్రోత్ ఉంటుంది. మీరు లైక్ చేస్తే ఇంకా కొంతమందికి మీరు ప్రొవైడ్ చేసినట్టుగా ఉంటుంది ఛానల్ని. అందుకోసమని చెప్తున్నాను. లైక్ ఇవ్వడం వల్ల నా ఛానల్ అనేది కొంచెం ముందుకు వెళ్తుంది. కాబట్టి చూసే ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మా లంచ్ అయితే ఇలా ముగిసింది నిన్న. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.